నా వల్ల ఎలా చేస్తున్నాను, ఎలా జరుగుతుంది, ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నా అనేది నాకైతే నిజంగానే నాకు తెలియట్లే. మేము ఆలోచించట్లేదు దాని గురించి. శివుడు శివుడు ఆస్తులతో జరుగుతుందనే ఒక్క విషయం మాత్రం మేము మాకు అర్థం. 90% అయిపోయింది. నెక్స్ట్ మంత్ షూటింగ్. ప్రభాస్ గారు జాయిన్ అవుతారు చేస్తున్నారు కదా. అవునవును, అవన్నీ జరుగుతున్నాయి. అది అన్నీ జరుగుతున్నాయి. అంటే ఆయన గెటప్ గాని ఎలా ఉండబోతుంది ప్రభాస్ గారి అది అది నెక్స్ట్ అది మేలో అనౌన్స్ చేస్తాం. ఆయన గెటప్. సారీ, ఎలక్షన్స్లో నేను ఇంకా పార్టిసిపేట్ చేయను. అది యునానిమస్గా ఇండస్ట్రీ పెద్దల నా ఉద్దేశం కూడా, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని యంగ్స్టర్ని ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్న ఆలోచన నాది. బట్ కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. బట్ ఇప్పుడు ఏదైనా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావాలి అని ప్రతి ఒక్కరు అడగచ్చు దీంట్లో. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఒక కుటుంబంలో పెద్దలు నిర్ణయించాలన్న ఉద్దేశం నాది. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం, పెద్దలు నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని. సార్, ఏపీ ఎలక్షన్స్ జరగబోతుంది, మీ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నాదేం పాత్ర, నేను మే 13వ తేదీ నేను వచ్చి ఓటేస్తాను అంతే. ప్రతి ఒక్కరు ఓటేయండి, గ్యారంటీ. కన్నప్ప సినిమా గురించి అగైన్ గివ్ యూ బెటర్ ప్రెస్ మీట్. ఐ గివ్ యూ లార్జర్ ప్రెస్ మీట్ దాని గురించి. ఇప్పుడు ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నవతి ఉత్సవాల గురించి మనం మాట్లాడాలి. తెలుగులో ఇండస్ట్రీలోకి వచ్చింది ఫస్ట్ వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారికి, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఈ రెండు పొరపాటు పడాలి. ఫస్ట్ అన్న పొరపాటున వచ్చింది, ఆయన సెకండ్. బట్ ఈ జనరేషన్లో హీఈస్ ద ఫస్ట్ అండ్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఆయన్ని మేమందరం ఆనర్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తాం. అది నాగేశ్వరరావు గారు.